ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ కర్మలాత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. సంఖ్యాకాండం 10వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల ప్రయాణము, బూరలు అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. బూరల గురించి చాలా విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. మరొక మాట కూడా ఉంది 10వ వచనంలో. 10వ వచనం చదువుతాను. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 10వ వచనం. మరియు ఉత్సవ దినమందును నియామక కాలముల యందును నెలల ఆరంభముల యందును మీరు దహన బలులను గాని సమాధాన బలులను గాని అర్పించినప్పుడు ఆ బూరలు ఊదవలెను. అప్పుడు అవి నీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే. ఉత్సవ దినమందును నియామక కాలముల యందు నెలల ఆరంభాల యందు మీరు దహన బలులను గాని సమాధాన బలులను గాని అర్పించినప్పుడు ఆ బూరలు ఊదవలెను. అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే. కాబట్టి ఇక్కడ మనం ఆత్మీయంగా తీసుకోవాల్సిన అర్థం ఏంటంటే, ఈనాడు కూడా ఉజ్జీవ సభల్లో, సువార్త సభల్లో, బైబిల్ క్లాసుల్లో, సువార్త దండయాత్రలందు దేవుని వాక్యమైన అనేటువంటి బూరలు ఊదబడతా ఉన్నాయి. కాబట్టి మనం కూడా వాటిలో పాలు పొంది వాక్యం అనే ఈ బూర శబ్దాన్ని విని ఆత్మయందు మేలు పొందుచు బలపడుతూ వర్ధిల్లుచూ ఉండాలి. ఇది మన బాధ్యత. ఇక 11వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చూస్తే, 11వ వచనం నుంచి 23 వరకు మనం చూస్తే, ఇరవై 28 వరకు మనం చూస్తే వారి ప్రయాణ క్రమం మనకు కనబడతా ఉంది. వారి ప్రయాణ క్రమం 11వ వచనం నుంచి 28వ వచనం వరకు. 11వ వచనాన్ని చదువుతాను. 2వ సంవత్సరము 2వ నెల 20వ తేదీని మేఘము సాక్ష్యపు మందిరం మీద నుండి పైకెత్తబడెను. కనుక ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యములో నుండి ప్రయాణములు చేయసాగిరి. 2వ నెల 2వ సంవత్సరం 2వ నెల 20వ తేదీ మేఘం మందిరం మీద నుండి పైకెత్తబడింది. కాబట్టి ఇశ్రాయేలీయులు ప్రయాణం చేయ ప్రారంభించారు. వారు సీనాయి కొండ దగ్గరికి వచ్చింది మొదటి సంవత్సరం 3వ నెల మొదటి దినాన వచ్చారు. నిర్గమకాండం 19వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభమందే
వారు సీనాయి అరణ్యమునకు వచ్చారు. 3వ నెల మొదటి దినాన వాళ్ళు బయలుదేరి వచ్చారు. సీనాయి అరణ్యానికి వచ్చింది ఎప్పుడంటే 3వ నెల ప్రారంభంలో వచ్చారు. అంటే ఇంచుమించుగా వారు సీనాయి దగ్గర 11 నెలల 20 రోజులు ఉన్నారు. 11 నెలల 20 రోజులు. ఈ 11 నెలల 20 రోజులు అనేకమైన ఆత్మీయ సత్యాలని దేవుడు వారికి నేర్పారు. అనేకమైన ఆత్మీయ సత్యాలని దేవుడు వారికి నేర్పించారు. దేవుని ఆజ్ఞలు, న్యాయ విధులు, ప్రత్యక్షపు గుడారం, అందులో ఉండే ఉపకరణాలు, గుడారం యొక్క నిర్మాణము, యాజకుల వస్త్రాలు, యాజకుల విధులు, వారు అర్పించాల్సిన బలులు, వారి ప్రయాణ క్రమము, వారు ఎవరెవరు ఎక్కడ దిగాలో దిగవలసిన క్రమము, సమాజం యొక్క పరిశుద్ధ నియమాలు, ఇవన్నీ నేర్చుకున్నారు. దేవుని ఆజ్ఞలు, న్యాయ విధులు, ప్రత్యక్ష గుడారం, అందులో ఉన్న సామానులు, ఉపకరణాలు, గుడారం యొక్క నిర్మాణం, యాజకుల వస్త్రాలు, యాజకుల విధులు, వాళ్ళు అర్పించాల్సిన బలులు, వారి ప్రయాణ క్రమం, వారు దిగవలసిన ఎవరెవరు ఎక్కడెక్కడ దిగాలో, ఏ దిక్కున దిగాలో వారు దిగవలసిన క్రమం, సమాజం యొక్క పరిశుద్ధ నియమాలు, ఇవన్నీ నేర్చుకున్నారు వాళ్ళు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 6-7 వచనాలు చదువుతాం. మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఇలాగూ సెలవిచ్చెను. ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును. మీరు తిరిగి ప్రయాణమై అమోరీల మన్యమునకు, అరాబాలోను, మన్యములోను, లోయలోను, దక్షిణ దిక్కున సముద్ర తీరంలో ఉన్న స్థలములన్నిటికీ, కనాను దేశమునకును, లెబానోనునకును, మహానది అయిన యూఫ్రటీసు వరకును వెళ్ళుడి. మీరు ఈ పర్వతము దగ్గర నివసించిన కాలము చాలును. మీరు ప్రయాణం చేయండి అని ప్రభు చెప్తున్నారు. మీరు ప్రయాణం చేయండి అంటే ఇప్పుడు వరకు వారు నేర్చుకున్న తర్వాత ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇది దేవుని యొక్క గొప్ప క్రమం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మన దేవుడు గొప్ప క్రమము కలిగిన దేవుడు, గొప్ప క్రమం కలిగినటువంటి దేవుడు. పాపాత్ములైనటువంటి మనుష్యులు పరిశుద్ధుడైన దేవుణ్ణి సంధించాలంటే బలి ద్వారానే సంధించగలం. బలులర్పించే యాజకులు వారి ప్రవర్తన, బలులు అర్పించడానికి మందిరం, అక్కడ ఉన్నటువంటి బలిపీఠం, ఇవన్నీ మనం చూస్తే పాపాత్ములైన మనుషులు బలి ద్వారా మాత్రమే బలిపీఠం మీద బలర్పించినందువల్లనే వాళ్ళు దేవుని సన్నిధికి రాబడతారు. బలులు అర్పించేటువంటి యాజకుల ప్రవర్తన కూడా ఎలా ఉండాలో ప్రభు నేర్పించారు. దేవుని సంధించినటువంటి మానవుడు ఎలా జీవించాలో ఆ పరిశుద్ధ నియమాలను దేవుడు వారికి బయలుపరిచారు. ఇవన్నీ మనం చూస్తే దైవ క్రమం మనకు కనబడతా ఉంది. కాబట్టి వాళ్ళు ప్రయాణం చేయాల్సి ఉంది కాబట్టి ప్రయాణం కొరకైనటువంటి మంచి సిద్ధపాటు ఇవన్నీ దేవుడు వారికి నేర్పిస్తూ వచ్చారు. ఐగుప్తు దేశంలో గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడ్డారు. ఎర్ర సముద్ర మార్గంలో బాప్తిసం పొందారు. సీనాయి కొండ దగ్గర మంచి నేర్పు
పొందారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దినాల్లో కూడా అదే క్రమం ప్రభు చెప్పారు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 28లో ఆఖరి 2 వచనాల్లో. చూడండి, అక్కడ మొదట శిష్యులనుగా చేయుట, రెండవది బాప్తిస్మం ఇచ్చుట, మూడవది ప్రభువు ఆజ్ఞాపించిన సత్యములు గైకొనుట, వాటిని బోధించుట, గైకొనాలని. కాబట్టి అరణ్యములో ఉన్న సంఘం మొదట యేసుక్రీస్తు రక్తము చేత విమోచించబడ్డారు. ఎర్ర సముద్రంలో గొర్రెపిల్ల రక్తం, పస్కా బలి పశువైన గొర్రెపిల్ల రక్తంతో వాళ్ళు విమోచించబడ్డారు. ఎర్ర సముద్రంలో వారు బాప్తిస్మం పొందారు. అక్కడ సీనాయి కొండ దగ్గర ఇంచుమించుగా 11 నెలల 20 రోజులు నేర్చుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు చెప్పింది కూడా అదే. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. నేను మీకు ఏ ఏ సంగతులు బోధించానో వాటిని గైకొనవలెనని వారికి బోధించండి. కాబట్టి మొదట శిష్యరకం, తర్వాత బాప్తిస్మం, తర్వాత ప్రభు ఆజ్ఞాపించిన సత్యాలు గైకొనవాలని బోధించడం. ఇదే క్రమాన్ని అరణ్యంలో ఉన్నటువంటి క్రమాన్ని, అరణ్యంలో ఇశ్రాయేలుకు నేర్పిన క్రమాన్ని యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు నేర్పించారు. శిష్యులకు నేర్పించినటువంటి క్రమాన్ని శిష్యులు సంఘంలో ప్రవేశపెట్టారు. కాబట్టి ఆది సంఘం కూడా ఈ సత్యాన్ని అనుసరించింది. మొదటగా వారు వాక్యాన్ని అంగీకరించారు, తర్వాత బాప్తిసం పొందారు, తర్వాత అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉన్నారు. కాబట్టి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41, 42. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు, కాబట్టి మొదట వాక్యమును అంగీకరించాలి, రెండవది బాప్తిసం పొందాలి, మూడవది అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉన్నారు. ఇదే క్రమం ఈనాటికి కొనసాగుతూ ఉంది. చూడండి, ఒకటే క్రమం ఏం మారలేదు. ఆనాడు ఇశ్రాయేలుల వారిని నడిపించిన క్రమం, యేసుక్రీస్తు ప్రభు కాలం నాడు శిష్యులకు నేర్పించిన క్రమం, శిష్యులు ఆది సంఘానికి నేర్పించిన క్రమం, ఈనాటికి మనం కొనసాగించున్న క్రమం. ఇది పరిశుద్ధ గ్రంథం యొక్క క్రమం అన్నమాట. కాబట్టి క్రమం ప్రభు వారికి నేర్పించారు. కాబట్టి వాళ్ళు ఎంతో కాలం నేర్చుకున్నారు. ఇప్పుడు ప్రయాణం మొదలుపెట్టారు. వారి ప్రయాణం కూడా క్రమమైన పద్ధతిలో సాగింది. వారి ప్రయాణం కూడా క్రమమైన రీతిలో ప్రయాణం చేస్తున్నారు. ఒక క్రమం ఉంది వాళ్ళకి.
13వ వచనంలో అంటారు మన భాగంలో, సంఖ్యాకాండం 10:13లో, యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణము చేసిరి. ఒక క్రమమైన రీతిలో వారు ప్రయాణం చేశారు. 12 గోత్రాల వారు 4 దిక్కుల 4 మూళ్ళు 12 గోత్రాల వారు ఒక్కొక్క దిక్కున ముగ్గురేసి దిగేవారు. వారి మధ్యలోనేమో లేవీలు ఉండేవారు. లేవీల మధ్యలో మందిరం ఉండేది. ఇది వాళ్ళు దిగిన క్రమం. ఎక్కడ దిగినా తూర్పున 3 గోత్రాలు, పడమర 3 గోత్రాలు, దక్షిణాన 3 గోత్రాలు, ఉత్తరాన 3 గోత్రాల వారు ఉండేవారు. చూడండి, ఇక్కడ క్రమం రాసిపెట్టారు. 14వ వచనం మన భాగంలో, యూదీయుల పాళ్లపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను. యూదీయులు అంటే యోధా గోత్రం వారు. వారితో పాటు ఇస్సాకారు, జెబులూను గోత్రాలు. ఇస్సాకారు, జెబులూను గోత్రాలు వాళ్ళు ముందు సాగారు. ఇప్పుడు మేఘం ఎత్తబడింది, వాళ్ళు ప్రయాణం ప్రారంభించారు. యూదీయుల పాళ్లపు ధ్వజం ముందర సాగెను. 14వ వచనం. 15వ వచనంలో ఇస్సాకారుల గోత్రమునకు, తర్వాత 16వ వచనంలో జెబులూని గోత్రాలు. మందిరం విప్పబడినప్పుడు గెర్షోనీయులు, మెరారీయులు మందిరాన్ని మోయిచూ సాగారు. ఆ తర్వాత రూబేనీయుల గోత్రం. రూబేనీయులు రూబేనీయుల పాళ్లపు ధ్వజం వారి వెనకాల వెళ్ళింది. దాంతోపాటు షిమ్యోను, గాదీయులు, గాదు గోత్రికులు వాళ్ళు బయలుదేరారు. ఆ తర్వాత కహాతీయులు అంటే లేవీల్లో 3 అనుకున్నాం కదా, గెర్షోనీయులు, మెరారీయులు, కహాతీయులు. గెర్షోనీయులు, మెరారీయులు మందిరం సంబంధించిన ఉపకరణాలన్నీ, ఆ పైకప్పు, ఆ తాళ్ళు, చుట్టూ ఉన్నటువంటి దిమ్మలు, ఇవన్నీ మోసుకుంటూ వెళ్ళారు. తర్వాత కహాతీయులు పరిశుద్ధమైన వాటిని మోస్తూ వచ్చారు. రూబేను ధ్వజం తర్వాత పరిశుద్ధమైనవంటే మందసం, బల్ల, దీపవృక్షం, బలిపీఠం, ఇవన్నీ పరిశుద్ధమైనటువంటి వాటిని మోస్తూ సాగారు. వీళ్ళు వెళ్ళేటప్పటికి ఈ కహాతీయులు ఈ పరిశుద్ధమైన వాటిని మోస్తూ వెళ్ళేటప్పటికి ముందుగా వెళ్ళినటువంటి గెర్షోనీయులు, మెరారీయులు ఈలోగా మందిరాన్ని నిలబెట్టేవారు. కహాతీయులు పరిశుద్ధమైన వాటిని మోస్తూ వెళ్ళేవారు. 21వ వచనంలో కహాతీయులు పరిశుద్ధమైన వాటిని మోయిచూ సాగిరి, అందరూ వచ్చేలోగా వారు మందిరాన్ని నిలబెట్టారు. అందరూ వచ్చేటప్పటికి వారు మందిరాన్ని నిలబెట్టారు. తర్వాత ఎఫ్రాయిముల పాళెము ధ్వజం. ఆ తర్వాత ఎఫ్రాయిముల పాళెము ధ్వజం. ఆ తర్వాత వాళ్ళతో పాటు మనష్షీయులు, బెన్యామీలు. ఆ తర్వాత దానియేలు పాళెపు ధ్వజం. ఆ తర్వాత దానియేలుతో పాటు ఆషేరు, నఫ్తాలి. ఇలాగా వారి ప్రయాణం సాగేది. మొదటగా యోధా పాళెపు ధ్వజం బయలుదేరాలి. యోధా పాళెపు ధ్వజంతో పాటు ఇస్సాకారు, యోధా పాళెపు ధ్వజంలో ఉన్న వాళ్ళు ఎవరంటే యోధా, ఇస్సాకారు, జెబులూను, ఈ గోత్రాల వాళ్ళు ఉన్నారు.
ఆ తర్వాత మందిరం విప్పబడడం, గెర్షోనీయులు, మెరారీయులు మందిరంలో ఉన్న ఉపకరణాలు మోసుకుంటూ వెళ్ళడం. వాళ్ళ వెనకాల రూబేనీయుల పాలెపు ధ్వజం, రూబేను, షిమ్యోను, గాదు. ఆ తర్వాత కహాతీయులు పరిశుద్ధమైన వాటిని మోస్తూ సాగారు. ఆ తర్వాత ఎఫ్రాయిముల పాళెపు ధ్వజం, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను గోత్రాలు. చివరిగా దానియేలు పాళెపు ధ్వజం, దాను, ఆషేరు, నఫ్తాలి. ఇలాగా ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్నప్పుడు తమ తమ సైన్యముల చొప్పుననే వారు ప్రయాణమై సాగిరి. ఇలాగ వాళ్ళు ప్రయాణం చేయాలి. ఇలాగ వాళ్ళు ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణాన్ని ఇలా కొనసాగించారు వాళ్ళు. ఇది దేవుడు పెట్టినటువంటి క్రమం. దేవుడు పెట్టినటువంటి క్రమం. ఇదంతా దైవ క్రమమే. ఇదంతా దైవ క్రమమే. కాబట్టి దేవుని పిల్లలు మంచి క్రమము కలిగిన వారుగా ఉండాలి. దేవుని పిల్లలు మంచి క్రమం కలిగిన వారుగా ఉండాలి. మనం క్రమం కలిగిన వారుగా ఉన్నామో లేదో మనం పరీక్షించుకోవాలి. చూడండి, అన్నీ క్రమంగా ఉంటాయి కదా. మనం చేసే ప్రతి పని క్రమంగా చేస్తాం. క్రమంగా పని చేయకపోతే వాళ్ళని తిడతాం. మన పని కానీ, మన ప్రవర్తన కానీ ఏదైనా సరే ఒక క్రమం ఉంటుంది. దేవుడు క్రమాన్ని నేర్పించేవాడు. అందుకే యెషయా భక్తుడు, యెషయా గ్రంథం 28వ అధ్యాయం మనం చూస్తే 28వ అధ్యాయం 23 నుంచి, చెవి యొగ్గి నా మాట వినుడి, ఆలకించి నేను పలుకున్నది వినుడి. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నున, అతడు దుక్కి పళ్ళలు నిత్యము బద్దలగొట్టున. దున్నువాడు నిత్యము పొలం దున్నుతాడా? లేదు. విత్తనాలు విత్తే టైంలో పొలం దున్నుతాడు. దుక్కి పిల్లలు నిత్యము బద్దలు కొడుతూ ఉంటాడా? కుదరదు. ఒక్కసారే. అది 2 సార్లు దున్నవలసి వచ్చినా, 3 సార్లు దున్నవలసి వచ్చినా ఒకేసారి దున్ని ఆ తర్వాత విత్తనాలు వేస్తాడు. ఇక్కడ అంటారు ప్రభు 25వ వచనంలో, అతడు నేలను చదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలను విత్తును, ఎవలను చల్లును. ఇవన్నీ పంటలు. నల్ల జీలకర్ర కానీ, తెల్ల జీలకర్ర కానీ, గోధుమలు కానీ, ఎవలు కానీ తాను ఎక్కడైతే దున్నాడో ఆ చేలో చల్లుతాడు. ఆ చేల గట్ల అంచున మిరప మొలకలు వేస్తాడు. వాని దేవుడే తగిన క్రమం వారికి నేర్పి ఉన్నాడు అంటారు 26వ వచనంలో. వాని దేవుడే తగిన క్రమం వానికి నేర్పి ఉన్నాడు. ఆయన వారికి ఆ పని బోధించుచున్నాడు. జీలకర్రనేమో పదును గల యంత్రాల చేత నూర్చడు. బండి చక్రాలని జీలకర్ర మీద నడిపించడు. కానీ కర్ర చేతే దుళ్ళగొడతాడు. ఒక క్రమాన్ని నేర్పిస్తున్నాడు ప్రభు. ఇవన్నీ మనం చేసే పనులన్నీ కూడా ప్రభు ఒక క్రమమైన రీతిలో మనకి నేర్పిస్తూ ఉన్నాడు. దేవుడే తగిన క్రమం వానికి నేర్పిస్తున్నాడు అంటారు. దేవుడే, నిజమే, దేవుడే మనకు సరైన క్రమాన్ని అంటే మన దేవుడు క్రమం కలిగిన వాడు. మన దేవుడు క్రమం కలిగిన వాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుడు మనకు క్రమాన్ని నేర్పిస్తూనే ఉన్నాడు. క్రమాన్ని నేర్పిస్తూనే ఉన్నాడు. గలతీ పత్రికలు అంటారు కదా, గలతీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదివితే, మనం ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. ఒక క్రమమైన పద్ధతిని నేర్పించేవారు మన ప్రభు. కాబట్టి ఆయన నేర్పించిన క్రమం ఇదంతా. ఆధ్యాత్మిక జీవితంలో
నువ్వు రక్షణ పొందిన నాటి నుండి నేటి వరకు దేవుడు తన క్రమాన్ని తన వాక్యం ద్వారా, తన ఆత్మ ద్వారా మనకు నేర్పుతూ వస్తున్నారు. కాబట్టి మరి వాక్యాన్ని అనుసరించి ఆత్మ ద్వారా మనం క్రమంగా నడుచుకోవాలి. క్రమంగా వాళ్ళ ప్రయాణంలో క్రమాన్ని చూస్తున్నాం. ఇశ్రాయేల్ ప్రయాణంలో అలాగే ఈనాడు కూడా మనం క్రమంగా నడవాలి. అందుకే అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అని ప్రభు చెప్పారు. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమవుద్ది? చల్లారిపోద్ది. ప్రభు చెప్పిన మాటలు మనం చూస్తే మత్తయి సువార్త 7లో అంటారు, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పొండి అంటారు. శాస్త్రులు పరిసయ్యులతో చెప్పారు, పైకి నీతిమంతులుగా మనుషులు కనబడతారు, కానీ లోపల వేషధారణ అక్రమంతో నిండి ఉంటారు అని చెప్పారు. మత్తయి సువార్త 24లో అంటారు ఆయన 12వ వచనంలో, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోద్ది. కాబట్టి అక్రమం దేవునికి ఇష్టం ఉండదు. అందుకే పౌలు గారు కూడా అంటారు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో, అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి. తెస్సలోనికీయులకు పత్రికలోనే 2వ పత్రికలో రాస్తారు, అక్రమంగా నడుచుకున్న ప్రతి సహోదరుని వద్ద నుండి తొలగిపోండి. 3వ అధ్యాయంలో అంటారు, 2వ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు, మేము మీ మధ్య అక్రమంగా నడుచుకోలేదు. కాబట్టి గమనించండి, అక్రమం ప్రభువుకి ఇష్టం ఉండదు. కాబట్టి మనం అక్రమంగా నడుచుకోకూడదు. క్రమం లేకపోవడం మంచిది కాదు. ఒక క్రమమైన పద్ధతిలో మనం జీవించాలి. ఇంకా మనం చూస్తే మొదట యోధా గోత్రం వెళ్ళాలి. యోధా గోత్రం ముందుకు, యూదీయుల పాళ్యపు ధ్వజము ముందర సాగవలన 14వ వచనంలో. యూదీయుల పాళ్యపు ధ్వజము ముందుకు సాగాలి. యోధా అంటే స్తుతి అని అర్థం. అంటే మన జీవితంలో కృతజ్ఞతాస్తుతులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. ఆదికాండం 8వ అధ్యాయంలో నోవహు ఓడలో నుంచి వచ్చిన వెంటనే ఒక పని చేశాడు. ఓడలో నుంచి వచ్చాడు, 20వ వచనం, ఆదికాండం 8:20. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రాణించారు. నోవహు ఓడలో నుంచి వెలుపలికి రాగానే చేసిన మొట్టమొదటి పని బలిపీఠం కట్టి దేవునికి బలి అర్పించారు. ఇది కృతజ్ఞతా బలిపీఠము. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి వారందరినీ ప్రభువు హతము చేసి, నాశనం చేసి, నోవహును అతని కుటుంబాన్ని మాత్రమే దేవుడు ఎన్నిక చేసుకుని వారిని సజీవులుగా ఉంచారు. ఆ ఘోరమైనటువంటి ఆ క్రూరమైన జలముల బారి నుండి దేవుడు వారిని తప్పించారు. అందుకని నోవహు చేసిన పని ఏంటంటే వచ్చిన వెంటనే కృతజ్ఞతా బలిపీఠం కట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రయాణంలో ముందు స్తుతి ఉంది. ముందేముంది? స్తుతి ఉంది. గమనించండి, భక్తులైన వారు చేసిన ప్రార్థనలో కూడా మనం
స్తుతిని చూడగలం. మొదట రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 22 నుంచి. ఇశ్రాయేలు సమాజకులందరూ చూచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం మీద నిలువబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనెను, యెహోవా ఇశ్రాయేలు దేవా, పైనున్న ఆకాశం అందైనను క్రిందున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒక్కడు లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధన నెరవేర్చుచు పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధన నెరవేర్చుచు కనికరం చూపుచు ఉండువాడవై ఉన్నావు. నీ దాసుడైన నా తండ్రి యగు దావీదుకు నీవు సెలవిచ్చిన వాగ్దానం స్థిరపరిచి నీవు ఇచ్చిన మాట నేడు నెరవేర్చి ఉన్నావు. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారే. నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడగువాడు నీ కొండక మానడని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడును నా తండ్రి యగు దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచు. చూడండి, ఇక్కడ ప్రభువును మొదటగా స్తుతించి తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 5 నుంచి 10 వరకు చదివితే, నెహెమ్యా 9వ అధ్యాయం 5 నుంచి, అప్పుడు లేవీలైన యెషూవ, కద్మియేలు, బాని, హషబ్నియా, షేరేబియా, హోదియా, షబన్య, పెతహయ అను వారు నిలబడి నిరంతరము మీకు దేవుడైన యెహోవాను స్తుతించడని చెప్పి ఇలాగ స్తోత్రం చేశారు. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక. నీవే అద్వితీయుడు అని యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండిన అంతటిని సముద్రమును వాటిలో ఉండిన అంతటిని సృజించి వాటినట్టి కాపాడువాడవు. ఆకాశ సైన్యం అంతా నీకు నమస్కారం చేయుచున్నది. దేవా, నీవు అబ్రాహామును ఏర్పరచుకుని కల్దీలు ఊరిన స్థలం నుండి యువతలకు రప్పించి, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు దేవుడు చేసిన కార్యాలని, అద్భుతాలని ముందు పెట్టి వాటన్నిటిని బట్టి ప్రభుని స్తుతించారు. ఇలాగ ఎన్నో ప్రార్థనల్లో భక్తులైన వారందరూ కూడా మొదటిగా దేవుని యొక్క మహోన్నతమైన స్థితిని, ఆయన శ్రేష్టమైన గుణలక్షణాలని, వాటన్నిటిని బట్టి ఆయన స్తుతిస్తూ తర్వాత వాళ్ళ అవసరాలు అడుగుతూ వచ్చారు. మొదటిగా దేవుని ఆ మహోన్నతమైన స్థితిని, ఆయన శ్రేష్టమైన గుణలక్షణాలను బట్టి ఆయన స్తుతిస్తూ తర్వాత వాళ్ళ అవసరాలు అడుగుతూ వచ్చారు. పౌలు కూడా తన పత్రికల్లో మొదటిగా ఆ సంఘ విశ్వాసాలను బట్టి ప్రభుని స్తుతిస్తూ తర్వాత తాను రాయదలిసినటువంటి విషయాలను రాసేవాడు. పౌలు గారేంటి, పేతురు గారేంటి. అలాగే నాడు మన సంఘాల్లో మొదట ప్రభుని స్తుతించాలి. ఆ స్తుతించిన తర్వాత వాక్య కూడికను జరిపించాలి. ఇది మంచి క్రమం. మనం కూడా ప్రార్థించినప్పుడల్లా ప్రభుని స్తుతించి ఆయన మహోన్నతమైనటువంటి ఆయన శ్రేష్ట గుణ లక్షణాలను, ఆయన కృపచేత మనకిచ్చిన పరసంబంధమైన ఆశీర్వాదాల కొరకు ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఆ తర్వాత మన అవసరాలు అడగడం అనేది మంచి పద్ధతి. కాబట్టి యూదీయుల పాళెపు ధ్వజం ముందర సాగారు. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ప్రభుని స్తుతిస్తూ ముందుకు కొనసాగాలి. ఇంకొక మాట ఏంటంటే, మన ఆత్మీయ జీవితంలో యూదీయుల పాళెపు ధ్వజం వలె మనం కూడా ముందంజ వేయాలి. అందుకే రోమా 12:11 ఏమంటారు? ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభుని సేవించండి అంటారు. కాబట్టి దానియుల పాళెము అన్నిటికంటే వెనక సాగింది. కానీ మనం ఆత్మీయ జీవితంలో వెనకకు సాగేవారుగా ఉండకుండా ముందంజ వేసేవారుగా ఉండాలి. ముందంజ వేసేవారుగా ఉండాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపటి దినం వాటిని జ్ఞాపం చేసుకుందాం. దేవుడి వర్తమానాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.